ఓం శ్రీరామచంద్రమూర్తియే నమః. సంపూర్ణ రామాయణం బాలకాండ 5వ అధ్యాయం. జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసము చేసి చైత్రమాసంలో నవమి తిథి రోజు పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. తనకు 4 కుమారులు పుట్టారని తెలిసి దశరథ మహారాజు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చేయటానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరులను గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతడే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమానుడు, అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు, అగ్ని అంశతో నీలుడు, వాయువు అంశతో హనుమంతుడు జన్మించారు. పర్జనుడికి శరభుడు, వరుణుడికి సుషేనుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తామని కొన్ని కోట్ల వానరాలను సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకు జాతాశౌచం పోయాక ఆయనకు నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణాలు చూసి పొంగిపోయారు. కనుక ఆయనకు రామ అంటే అగ్నిబీజము, మా అంటే అమృత బీజము అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు కాబట్టి ఆయనకు లక్ష్మణుడని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కాబట్టి ఆయనకు భరతుడని, శత్రువులను సంహరించగలవాడు కాబట్టి శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎప్పుడూ గురువులను పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళెప్పుడూ తండ్రి గారికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళ్తుంటే చూసిన దశరథుడికి తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడు అనిపించేది. అలా లేక పుట్టిన పిల్లలను చూసుకుంటూ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు దశరథ మహారాజు ఇలా అన్నారు. నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వివాహం చేయాలి అనుకుంటున్నాను. తగిన సంబంధాలు వెతకమని దశరథుడు అంటూ ఉండగా సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టము. మీలాంటి గొప్ప మహర్షులు ఊరికనే రారు. కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? దాన ధర్మాలు సక్రమంగా చేస్తున్నావా అని పలుకిసల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నాడు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్య పరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుం అర్హసి. నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకు అడ్డు వస్తున్న రాక్షసులను వధించటానికి తీసుకువెళ్తాను అన్నాడు. ఆ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకొని ఇంకా 16 సంవత్సరాలు కూడా రాముడికి రాలేదు. రాక్షసులని ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రాముడు పిల్లవాడు, ఏం చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కాబట్టి నీకు రాముడి మీద నా పుత్రవాత్సల్యం వల్ల తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని అడిగాడు.
అప్పుడు దశరథుడు, లేక లేక పుట్టిన నా కొడుకుని విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన దశరథ, పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు. ఇంతకాలము రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకు నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఈ లోకంలోని ధర్మమంతా విశ్వామిత్రుడు. ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనము విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది. కావున ఆయనకు లోకంలో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనను తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకు తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు. అప్పుడు దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళి రాముడిని తీసుకొని రమ్మని కౌసల్యతో చెప్పాడు. కౌసల్య రాముడిని సభలోకి పంపించింది. అక్కడికొచ్చిన రాముడిని ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి పాలభాగం మీద ముద్దు పెట్టుకొని చాలా సంతోషంతో, నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు. సంపూర్ణ రామాయణము 6వ అధ్యాయం సంపూర్ణం.